హాయ్ అండి, సింపుల్గా రుచిగా ఉండే సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1 కప్పున్నర నీళ్లు పోసుకొని మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత దీంట్లోకి సరిపడిగా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలతో పాటు మనం వేసుకోవాలనుకున్న కూరగాయలు కూడా తరిగి వేసుకోవాలి. దీంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని పప్పు ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు పప్పులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి మరిగించుకోవాలి. కూరగాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసానండి. సరిపడా నీళ్లు కూడా పోసుకొని మరొకసారి మరగబెట్టుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇలా కొంతసేపు మరిగిన తర్వాత 1 స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకొని కొంచెం బెల్లం, కొత్తిమీర కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. కావలసినంత చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో వేసిన తాలింపుని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.